హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఏ సంవత్సరంలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి కలిసి వచ్చేటువంటి ప్రొఫెషన్స్ ఏంటి, వారి యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటి, వారి ఎనిమీ నెంబర్స్ ఏంటి, వారి యొక్క న్యూట్రల్ నెంబర్స్ ఏంటి, వాటితో పాటు వారికి కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏంటి, ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు 5 సిరీస్లోకి వస్తారు. ఈ 5వ సంఖ్య వారికి గ్రహాధిపతి బుధుడు. వీరికి ఫ్రెండ్లీ నెంబర్స్ 1, 3, 5, 7, న్యూట్రల్ నెంబర్స్ 2, 4, 6, 8, 9. ఎనిమీ నెంబర్స్ అంతగా ఉండవు. అంతటి వారితోనైనా ఫ్రెండ్షిప్ చేయడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ముందు వరుసలో ఉంటారు. వీరు మానసికంగా చాలా బలవంతులు. వీరి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ చాలా వేగంగా ఉంటాయి. వీరు చాలా యాక్టివ్గా, చలాకీగా, చురుగ్గా ఉంటారు. వీరు ఎంత పని చేసినా అలసిపోరు. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా అతి త్వరగా కోలుకోగలరు. మొత్తం మీద వీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. దీని గురించి ఎక్కువగా బాధపడటం, ఆలోచించడం వీరికి ఇష్టం ఉండదు. ఇది అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య కావున చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎదిగేలా చేస్తుంది. 14వ తేదీ వారికి కొన్ని సమయాలలో ప్రకృతిపైన ప్రమాదాలు కలిగిస్తుంది. ఒక వృత్తిలో మంచి లాభాల బాటలో కొనసాగుతున్నప్పుడు ఆ బాట నుండి అకస్మాత్తుగా వైదొలగాన్ని ఈ 5వ సంఖ్య సూచిస్తుంది. మగవారైతే పరాయి స్త్రీలతో పెట్టుకునే సంబంధాలు భార్యకు తెలిసి దాంపత్య బంధాలు దెబ్బతింటాయి. ఆస్తిపాస్తుల గురించి స్వంత కుటుంబ సభ్యులే వీరికి శత్రువులయ్యే ప్రమాదం ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి వీరికి సహాయ సహకారాలు అందుతాయి. వీరు తలపెట్టిన పనులు ఏ పరిస్థితుల్లోనూ ఆగకుండా ముందుకు వెళతాయి. పరస్త్రీ వ్యామోహము, ఇతర స్త్రీల మీద అధిక ఆసక్తిని వీరికి కష్టాల కళ్ళలోకి నెట్టిస్తుంది. వీరికి మధ్యవర్తిత్వం పనికిరాదు. వీరికి ఉన్న ఉదార గుణం కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం లాంటి చివరికి పతనం హేతులుగా తయారవుతాయి. మే 21, జూన్ 21 మధ్యలో పుట్టి ఉంటే ఇంకా చాలా అదృష్టవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కొంచెం పొట్టిగా, లావుగా ఉంటారు. వీరిలో చాలా మంది మాటకారులు, తెలివైన వారు కూడా ఉంటారు. వీరు ఎదుటి వారిని మాటలతో ఆకట్టుకుని వారి నుంచి ఏవైనా సాధించగలరు. వీరు ఎవరితో అయినా స్నేహం చేయగలరు. 5, 14, 23 అరచేతిలో బుధస్థానం బాగుంటే ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో వీళ్ళు బాగా రాణిస్తారు. డబ్బు అంటే మహాప్రాణం. వీరు డబ్బుకి విలువిస్తారు. డబ్బుని సంపాదించాలనే తపన వీరికి నరనరాన్న నాటుకుపోతుంది. వీరికి కొంతవరకు స్పెక్యులేషన్ కూడా కలిసి వస్తుంది. కొన్ని సమయాలలో లాటరీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి వచ్చే తేదీలు 5, 14, 23. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి వీరు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు వీరిని ఇబ్బంది పెడతాయి. అయితే ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడే సమర్థులు వీరు. వీరు ప్రతి చిన్న విషయానికి అనుమానం పడుతూ ఉంటారు. వీరు లాయర్లు, పోలీసులుగా, ఎల్ఐసి ఏజెంట్లుగా, ఫైనాన్షియల్ ఏజెంట్స్గా కలిసి వస్తాయి. వీళ్ళకి ఉండే పిసినారితనం వలన వీళ్ళ చుట్టుపక్కల ఉన్నవారు వీరిని అసహించుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే సంపాదించిన ధనాన్ని అవసరానికి ఖర్చు పెడతారు, కానీ వృధా చేయరు. ఈ 5వ సంఖ్యలో పుట్టిన వారు సాధారణంగా 32వ సంవత్సరం నుంచి బాగా స్థిరపడతారు. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే యోగం ఉంటుంది. వీరికి లోకజ్ఞానం ఎక్కువ ఉంటుంది. బహుభాషా కోవిదులను కూడా అనవచ్చు. మ్యాథమెటిక్స్, గ్రామరు, ఆస్ట్రాలజీ, మెడిసిన్ రంగాలకు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అలాగే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, లాయర్స్గా చాలా రకాల ఉద్యోగాల్లో కూడా వీరు స్థిరపడే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఎదుటివారితో మాట్లాడతారు. అవసరం లేకపోతే ఒంటరిగా ఉండి ఆనందాన్ని పొందుతారు. వీళ్ళు బాధపడకుండా, ఎదుటివారిని బాధ పెట్టకుండా వారి యొక్క పనులను చాలా చాకచక్యంతో నిర్వర్తించగలరు. వీళ్ళు ఒకేసారి కొన్ని రంగాలలో ప్రావీణ్యతను కూడా చూపగలరు. వీళ్ళకి స్టాక్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. ప్రతి నెలలో బుధవారం, శుక్రవారాలలో ఏ పని చేసినా చాలా బాగా అనుకున్న పనులు బాగా జరుగుతాయి. గోల్డ్, వైట్, లైట్ గ్రీన్ కలిసి వచ్చే రంగులు. వీళ్ళు ప్రతిరోజు గణపతిని ఆరాధన చేస్తూ ఉంటే మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు ప్రతినిత్యము ఓం గ్లం గణపతి అయిన నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా వీరు ఎమరాల్డ్ అంటే పచ్చ జెమ్ స్టోన్ని
గోల్డ్లో పెట్టి ధరించినట్లయితే సకల భోగాలు అనుభవిస్తారు. వీళ్ళు చాలా ఆకర్షించే పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, అదేవిధంగా ఆలోచించి కూడా తీసుకుంటారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఏదైనా సంస్థలో పనిచేసినట్లయితే ఆ సంస్థకు చాలా లాభం చేకూరుతుంది. వీరి పనితనం వలన ఆ సంస్థ చాలా అభివృద్ధిని సాధిస్తుంది. వీళ్ళలో మైనస్ పాయింట్స్ ఏంటంటే అసహనం, చిరాకు, కోపం తరచుగా వస్తూ ఉంటాయి. వీళ్ళ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. వీరికి జీర్ణాశయానికి, నరాలకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుధుడు నీచ స్థానంలోనూ వ్యయ స్థానంలో గాను ఉంటే చట్ట వ్యతిరేక పనులు చేసి డబ్బును సంపాదించడానికి ముందడుగు వేస్తారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా అతి త్వరగా కోలుకోగలరు. మొత్తం మీద వీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. దీని గురించి ఎక్కువగా బాధపడటం, ఆలోచించడం వీరికి ఇష్టం ఉండదు. ఇది అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య కావున చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎదిగేలా చేస్తుంది. 14వ తేదీ వారికి కొన్ని సమయాలలో ప్రకృతిపైన ప్రమాదాలు కలిగిస్తుంది. ఒక వృత్తిలో మంచి లాభాల బాటలో కొనసాగుతున్నప్పుడు ఆ బాట నుండి అకస్మాత్తుగా వైదొలగాన్ని ఈ 5వ సంఖ్య సూచిస్తుంది. మగవారైతే పరాయి స్త్రీలతో పెట్టుకునే సంబంధాలు భార్యకు తెలిసి దాంపత్య బంధాలు దెబ్బతింటాయి. ఆస్తిపాస్తుల గురించి స్వంత కుటుంబ సభ్యులే వీరికి శత్రువులయ్యే ప్రమాదం ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి వీరికి సహాయ సహకారాలు అందుతాయి. వీరు తలపెట్టిన పనులు ఏ పరిస్థితుల్లోనూ ఆగకుండా ముందుకు వెళతాయి. పరస్త్రీ వ్యామోహము, ఇతర స్త్రీల మీద అధిక ఆసక్తిని వీరికి కష్టాల కళ్ళలోకి నెట్టిస్తుంది. వీరికి మధ్యవర్తిత్వం పనికిరాదు. వీరికి ఉన్న ఉదార గుణం కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం లాంటి చివరికి పతనం హేతులుగా తయారవుతాయి. మే 21, జూన్ 21 మధ్యలో పుట్టి ఉంటే ఇంకా చాలా అదృష్టవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కొంచెం పొట్టిగా, లావుగా ఉంటారు. వీరిలో చాలా మంది మాటకారులు, తెలివైన వారు కూడా ఉంటారు. వీరు ఎదుటి వారిని మాటలతో ఆకట్టుకుని వారి నుంచి ఏవైనా సాధించగలరు. వీరు ఎవరితో అయినా స్నేహం చేయగలరు. 5, 14, 23 అరచేతిలో బుధస్థానం బాగుంటే ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో వీళ్ళు బాగా రాణిస్తారు. డబ్బు అంటే మహాప్రాణం. వీరు డబ్బుకి విలువిస్తారు. డబ్బుని సంపాదించాలనే తపన వీరికి నరనరాన్న నాటుకుపోతుంది. వీరికి కొంతవరకు స్పెక్యులేషన్ కూడా కలిసి వస్తుంది. కొన్ని సమయాలలో లాటరీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి వచ్చే తేదీలు 5, 14, 23. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి వీరు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు వీరిని ఇబ్బంది పెడతాయి. అయితే ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడే సమర్థులు వీరు. వీరు ప్రతి చిన్న విషయానికి అనుమానం పడుతూ ఉంటారు. వీరు లాయర్లు, పోలీసులుగా, ఎల్ఐసి ఏజెంట్లుగా, ఫైనాన్షియల్ ఏజెంట్స్గా కలిసి వస్తాయి. వీళ్ళకి ఉండే పిసినారితనం వలన వీళ్ళ చుట్టుపక్కల ఉన్నవారు వీరిని అసహించుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే సంపాదించిన ధనాన్ని అవసరానికి ఖర్చు పెడతారు, కానీ వృధా చేయరు. ఈ 5వ సంఖ్యలో పుట్టిన వారు సాధారణంగా 32వ సంవత్సరం నుంచి బాగా స్థిరపడతారు. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే యోగం ఉంటుంది. వీరికి లోకజ్ఞానం ఎక్కువ ఉంటుంది. బహుభాషా కోవిదులను కూడా అనవచ్చు. మ్యాథమెటిక్స్, గ్రామరు, ఆస్ట్రాలజీ, మెడిసిన్ రంగాలకు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అలాగే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, లాయర్స్గా చాలా రకాల ఉద్యోగాల్లో కూడా వీరు స్థిరపడే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఎదుటివారితో మాట్లాడతారు. అవసరం లేకపోతే ఒంటరిగా ఉండి ఆనందాన్ని పొందుతారు. వీళ్ళు బాధపడకుండా, ఎదుటివారిని బాధ పెట్టకుండా వారి యొక్క పనులను చాలా చాకచక్యంతో నిర్వర్తించగలరు. వీళ్ళు ఒకేసారి కొన్ని రంగాలలో ప్రావీణ్యతను కూడా చూపగలరు. వీళ్ళకి స్టాక్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. ప్రతి నెలలో బుధవారం, శుక్రవారాలలో ఏ పని చేసినా చాలా బాగా అనుకున్న పనులు బాగా జరుగుతాయి. గోల్డ్, వైట్, లైట్ గ్రీన్ కలిసి వచ్చే రంగులు. వీళ్ళు ప్రతిరోజు గణపతిని ఆరాధన చేస్తూ ఉంటే మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు ప్రతినిత్యము ఓం గ్లం గణపతి అయిన నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా వీరు ఎమరాల్డ్ అంటే పచ్చ జెమ్ స్టోన్ ని గోల్డ్లో పెట్టి ధరించినట్లయితే సకల భోగాలు అనుభవిస్తారు. వీళ్ళు చాలా ఆకర్షించే పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, అదేవిధంగా ఆలోచించి కూడా తీసుకుంటారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఏదైనా సంస్థలో పనిచేసినట్లయితే ఆ సంస్థకు చాలా లాభం చేకూరుతుంది. వీరి పనితనం వలన ఆ సంస్థ చాలా అభివృద్ధిని సాధిస్తుంది. వీళ్ళలో మైనస్ పాయింట్స్ ఏంటంటే అసహనం, చిరాకు, కోపం తరచుగా వస్తూ ఉంటాయి.
వీళ్ళ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. వీరికి జీర్ణాశయానికి నరాలకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుధుడు నీచ స్థానంలోనూ వ్యయ స్థానంలో గాను ఉంటే చట్ట వ్యతిరేక పనులు చేసి డబ్బును సంపాదించడానికి ముందడుగు వేస్తారు. ప్రభాస్, నారా లోకేష్, డొనాల్డ్ ట్రంప్, శోభన్ బాబు, రావు గోపాలరావు, నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు మోహన్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కాజోల్, జెనీలియా, చంద్రమోహన్, కె రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, శ్రీకాంత్, నాగ చైతన్య, పుట్టపర్తి సాయిబాబా, జెసి దివాకర్ రెడ్డి, షేక్స్పియర్ వంటి గొప్ప వాళ్ళందరూ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.